ఒకసారి హిస్టరీ అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ మనకు అర్థమైపోతే నెక్స్ట్ స్టెప్ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏ ఏ కారణాల వల్ల ఇది ఎక్కువ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ స్పెసిఫిక్ ట్రిగర్. ఫర్ ఎగ్జాంపుల్ మనం నిద్రపోకపోయినప్పుడు కానీ, లేకపోతే మన బీపీ పెరిగినప్పుడు కానీ, లేకపోతే మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కానీ, అంటే ఇంత చిన్న చిన్న ఫ్యాక్టర్స్ వల్ల కూడా మనకి ఈ వ్యాధి, ఈ సిమ్టమ్ అన్నది వస్తుంది. సో ఇందాక నేను చెప్పాను, వర్టిగో వ్యాధి పేరు కాదు, వ్యాధి యొక్క లక్షణమే. నౌ ఇంకొకటి మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం నడుస్తున్నప్పుడు వస్తుందా, దాన్ని డిస్ఈక్విలిబ్రియం అంటాం. అంటే మన ఈక్విలిబ్రియం లాస్ అవుతుంది. ఆర్ ఏదైనా పర్టిక్యులర్ పని చేసినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ తిన్నప్పుడు వచ్చిందా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్రిగర్ కాఫీ తాగితే వచ్చిందా, కొంతమందికి అలాంటివి కూడా ట్రిగర్స్ ఉంటాయి. సో ట్రిగర్స్, ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ 4వ ఫ్యాక్టర్ అనమాట. ఈ 4 మనం రూల్ అవుట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం, నెక్స్ట్ 90% ఆఫ్ ద టైం మనకి డయాగ్నోసిస్ క్లియర్ అయిపోయినట్టే. తర్వాత మాలాంటి డాక్టర్ల దగ్గరికి, ఎవరి దగ్గరికైనా అంటే ఈఎన్టీ డాక్టర్స్ దగ్గరికి కనుక వస్తే మేము కొన్ని మెనూవర్స్ అని చేస్తాం. చేసి ఆర్ మీరు చెప్పే హిస్టరీని బట్టి కొన్ని ఎక్సర్సైజులు లాంటివి మీ చేత చేయించి మీకు ఏ రకమైన ప్రాబ్లం ఉంది అని 95% చెప్పగలుగుతాం. ఆ మిగతా 5% కూడా కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఈ టెస్ట్లు అన్నిటినీ కూడా వెస్టిబులోమెట్రీ అనొక గ్రూప్ ఆఫ్ టెస్ట్ కింద లేబుల్ చేస్తాం. ఇలా కనుక మనం చేసుకుంటే 100% మనకి ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది, దీన్ని ఎలా ట్రీట్ చేయాలన్నది కూడా మనకి తెలిసిపోతుంది.